ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే ఒక చిన్న ఐడియా అనేది వచ్చింది. సో మన రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇల్లు కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని, ముఖ్యంగా మన లేడీస్ హౌస్ క్లీన్ చేసుకొని, సో కొత్త రకంగా ఇలాగా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో నాకైతే ఒక చిన్న DIY చేయాలి అని ఒక ఆలోచన అయితే వచ్చింది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఎలా ఉన్నారు? అస్సలాము అలైకుం, హాయ్, హలో, నమస్తే. సో అందరు ఎలా ఉన్నారు? ఈ DIY కూడా నేనే చేశాను. సో లాస్ట్ టైం మోటివేషన్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను, కానీ మొత్తం ఎలా చేశానో చూపించలేదు. సో కానీ తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి గైస్. సో ఫస్ట్ అయితే ఈ DIYకి కావాల్సిన వస్తువులు అయితే నేను ఇక్కడ కార్డ్బోర్డ్. సో ఆల్రెడీ ఈ జనరేషన్లో అయితే చాలామంది ఆర్డర్స్ అయితే పెట్టేస్తున్నారు. సో మీషో ఆర్డర్స్ అని, ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, అందులో ఇలాగా కార్డ్బోర్డ్స్ వస్తుంటాయి కదా, అట్టా ముక్కలు. సో అదైతే పాడేయకుండా వేస్ట్గా ఎందుకు అని చెప్పేసి, అది గట్టిగా ఉంటే చాలా షార్ప్గా ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఇలా దాచుకుంటాను. మీలో ఎంతమంది పడేయకుండా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటారు? కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడైతే నాకు నా ఫేవరెట్ కలర్ అయితే పింక్. సో పింక్ కలర్ తీసుకున్నాను సెలెక్ట్ చేసుకొని. సో నేనేం కొనలేదు, జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నాను. సో 0 కాస్ట్ అనమాట. సో ఎలాగో డెకరేషన్ చేయాలి. సో ఆన్లైన్లో అయితే ఎక్కువగా ఉంటాయి కదా ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేయాలన్నా. సో అందుకని ఇంట్లో అయితే నేను చేసుకుంటున్నాను. సో పింక్ కలర్ అయితే నేను తీసుకున్నాను. ఇది వాటర్ కలర్స్ అనమాట. సో పిల్లలు ఆడుకుంటుంటారు కదా, బుక్స్ మీద వేస్తారు, అది. సో మొత్తం ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని, సో 5 to 6 తీసుకున్నాను నేను. సో ఎక్కువ లెంగ్తీ కావాలి అని అనుకుంటే మీరు వాల్ దగ్గర కానీ, సో బెడ్రూమ్లో, హాల్లో ఇలాగా ఎలా అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో లేకపోతే మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, సో అక్కడైనా ఆర్గనైజ్ చేసుకుంటే స్టార్టింగ్ ఎంట్రీ ఓవర్ ఉంటుంది కదా, సో అక్కడైతే బాగుంటుంది. సో మొత్తానికి నేనైతే కలర్స్ మొత్తం అప్లై చేసేస్తున్నాను. సో పింక్ కలర్ నచ్చింది కదా, మీరు ఏ కలర్ వాడతారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి, సరేనా? సో నెక్స్ట్ అయితే ఇక్కడ స్పార్కిల్స్ ఉంటాయి కదా, సో అది కూడా లేవు. జస్ట్ ఇది వైట్ స్పార్కిల్ పెయింటింగ్ కలర్. సో అది ఎడ్జెస్కి కొంచెం షైనింగ్ ఉండాలని చెప్పేసి ఇలా వేసేస్తున్నాను. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుంది, కానీ ఇది చేసినాక మొత్తం ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. సో చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇది కొత్తగా కొంచెం అనిపించింది, చాలా ఈజీ కూడా, చిన్నపిల్లలైనా చేసేవచ్చు. నెక్స్ట్ మిర్రర్స్ ఎలాగో బ్లౌజెస్ మీద అప్లై చేస్తాం కాబట్టి కొన్ని మిగిలిపోతుంటాయి, అటు ఇటు పడేస్తుంటాం కదా. సో అది పడేయకుండా కొన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో పిల్లలు అయితే చాలా పడేస్తూ ఉంటారు. మా పాప అయితే ఏది చేతికి వస్తే అది కింద పడేస్తూ ఉంటుంది. సో నేను మొత్తం ఆర్గనైజ్ చేసి ఒక కంటైనర్లో వేసి పెడుతుంటానమాట. సో మిగిలినవి మొత్తం పోయాక మిగిలినవి ఇవే. సో దాన్ని నేను ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మిర్రర్స్ అనేది, సో దేని మీద అయినా మిర్రర్ వర్క్ అనేది ఒక ఆర్ట్ లాంటిది. సో ఒక ఆర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో లుక్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట మన ఇంటిని. సో ఈజీగా కొనుక్కోవాలి అని అనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ నాకు ఎందుకో ట్రై చేయాలనిపించింది. సో నెక్స్ట్ కింద ఉలెన్ థ్రెడ్తో ఇలాగా గమ్తో అప్లై చేసేసాను. ఇప్పుడు ఫైనల్ లుక్ చూపిస్తున్నాను, చూసేయండి. సో ఈ DIY నేను కూడా చేశాను. ఎలా ఉంది ఇది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మొత్తానికి చూడండి ఎంత బాగుందో, కలర్ బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.